2050లోగా తెలంగాణ రాష్ట్రం నైపుణ్యతలో అగ్రగామిగా మారనుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన మేరకు విద్యార్థుల కోసం అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. భారత వాణిజ్య మండలుల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉన్నత విద్యలో నైపుణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సిలబస్ ని కూడా మరింత సరళతరం చేసి విద్యార్థులు పోటీలో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాల లక్ష్యంగా నూతన మార్పులు చేస్తున్నామని, ఇందుకోసం పాఠ్యాంశాల్లో అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎడ్యుకేషన్ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 5 years 10 years ఎలా ఉండే అలా అనే దాని మీద అందరు డిబేట్ చేస్తూ ఉన్నారు. ఈ డిస్కషన్ యొక్క రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ పంపించాలనేటువంటి ప్రతిపాదన చేశారు. అయితే ఇది ఎలా అంటే స్కిల్ అనేది అందరికి కావాలి. ఇప్పుడు నేను యాజ్ అ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి స్కిల్ రావాలా. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఆధారం జాబ్ అనుకోండి, ఎంటర్ప్రీనర్షిప్ అనుకోండి, ఇవన్నీ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఒక్క స్కిల్ డెవలప్మెంటే కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన మ్యాండేట్ ప్రకారంగా మేము కూడా అట్లా వర్క్ చేస్తాం.